ఢిల్లీ కేంద్రంగా పంజాబ్ హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని దేశవ్యాప్తంగా ఒక పర్యాయం రైతులకు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని కోరుతూ జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావాన్ని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తెలియజేస్తుందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జలమయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో నూతనంగా జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చి రైతాంగానికి నష్టం చేసి చర్యలు చేపట్టిందని, ఈ నూతన విధానం వల్ల రైతాంగానికి కనీస మద్దతు ధర కూడా దక్కని పరిస్థితి ఏర్పడబోతుందని, ఈ నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు ముప్పళ్ళ శివశంకర్ మరియు కర్ర అనిల్ తదితరులు పాల్గొన్నారు. చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఇటీవల కాలంలో 4 లక్షల మంది పైగా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి కారణం ఆరుగాలం శ్రమించి పంటలు పండించినటువంటి పంటలకు మద్దతు ధర లేక, సరైనటువంటి ఆదాయాలు పొందలేక, అప్పుల్లో కూరుకుపోయి తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా ఒక్క పర్యాయం రైతుల అన్ని రకాల పంట రుణాలని మాఫీ చేసి రైతాంగాన్ని రక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే, ఈరోజు దేశవ్యాప్తంగానే రైతులు మరి పంట రుణాలు పొందలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నది. తనఖా రహిత రుణాలు ఇస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు చెప్తా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఏ రైతుకి, ఏ కౌలు రైతు కూడా తనఖా రహిత రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను దృష్టిలో పెట్టుకొని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి భూమి లేనటువంటి ఎవరైతే పంటలు పండిస్తున్న సాగుదారులు, కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ హామీ లేనటువంటి పంట రుణాలు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించి కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో అంశం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పంటల బీమా పథకం రైతాంగానికి సరిగా ఉపయోగపడతలేదు. ఆంధ్రప్రదేశ్లోనైతే రబీ నుండి రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించాలని నిర్ణయించారు. ఇది రైతాంగానికి భారంగా మారింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియాన్ని మొత్తం భరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు తీసుకొచ్చింది. ఒక చట్టం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం. ఆ విధానం వల్ల రాబోయే కాలంలో రైతులు పండించిన పంటలకి కనీసం మద్దతు ధర కూడా దక్కనటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉంది. మరి నూతనంగా తీసుకొచ్చిన జాతీయ మార్కెట్ వ్యవసాయ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండో అంశం ఏంటంటే, జాతీయ సహకార చట్టాన్ని తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకి ఊడిగ చేసే పద్ధతుల్లో ఆ చట్టంలో నిబంధనలు ఉన్నాయి. మరి అటువంటి ఉపసంహరించాలని, సహకార రంగాన్ని బలపరచాలని, కౌలు రైతులందరూ కూడా గుర్తింపు కార్డులు జారీ చేసి ఈ సహకార సొసైటీలో సభ్యత్వం ఇచ్చి ఆ విధంగా పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని సహకార రంగాన్ని బలపరచాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అని తీసుకొచ్చారు, డామ్. ఈ విధానం వల్లంటే వ్యవసాయ పంటల్ని ఆంధ్రప్రదేశ్ రైస్ కౌలు రైతు సంఘం సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం ఏంటంటే, కౌలు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో తుఫాను వచ్చినప్పుడు దాదాపు 170-80 మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాలకు చెందిన వాళ్ళే ఇవాళ భూములు కౌలు చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న మౌతుబరుల రైతాంగం అంతా కూడా పట్టణాలకు వచ్చేసి ఆ పొలం అంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన పేదవాళ్ళు చేస్తున్నారు. అయితే కౌలు రైతుల కార్డులు సక్రమైన పద్ధతుల్లో ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నది 26 లక్షల మంది కౌలు రైతులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 9 లక్షల మందికే కౌలు కార్డులు ఇవ్వడం జరిగింది. 7 లక్షల మందికి, 6 లక్షల మందికి దాదాపు రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలం తుఫాను జరిగితే కౌలు చేసే ప్రతి రైతు కూడా నష్టపోయారు. పొన్నూరు నియోజకవర్గంలో ఒక నంబూరు గ్రామంలో మాత్రం ఎంతో కొంత 150% కౌలు రైతులకు కూడా మరి నష్టపరిహారం ఇవ్వటం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దూదిపాల నరేంద్ర చొరవ వల్ల
ఆ గ్రామంలో ఆ నియోజకవర్గంలో మాత్రం కొంత మేలు జరిగింది. దాంతోపాటు దేవాదాయ భూములు మన రాష్ట్రంలోనే మరి గతంలో 3 లక్షల మంది మరి దాదాపు 3 లక్షల ఎకరాలు ఉన్నాయి. దాన్ని విభజన అయిన తర్వాత మనకి ఇవాళ 2 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఒక 70,000 మంది దేవాదాయ కౌలు చేసే రైతాంగం ఉన్నారు. వాళ్ళకి రైతులకి కార్డులు ఇవ్వలేదు, మరి రుణాలు ఇవ్వలేదు, పంట నష్టపోతే నష్టపరిహారం కూడా ఇవ్వటం లేదు. కాబట్టి భవిష్యత్తు కార్యక్రమములు కూడా ఈరోజు సమావేశంలో వచ్చే నెల మరి రాష్ట్ర స్థాయిలో కూడా మరి కౌలు రైతులు ఇక్కడ సదస్సు జరిపి ఆ సమావేశంలో కూడా భవిష్యత్తు కార్యక్రమం తీసుకొని